పురాణంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి, మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా, వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు. కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద ఏమిటి, పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు, అక్కడ నువ్వొత్తావు యుద్ధానికి పో అన్నాడు. అంతే. ఆ మాట ధర్మరాజుని ఎంత చెలింపజేస్తుంది. ఆ బాధతో ఆయన శిబిరానికి వెళ్ళాడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు. ఊరికే అనక్కల కొన్ని వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు ఉండదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా, విశ్రాంతి ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే ఈయనేమో పౌరుషానికి పెడుతూ, మాధవా మన రథమును మరలనిమ్ము అంటే,